ఓం నమో నారాయణాయ. హిందూ ధర్మంలో ఏకాదశి తిథికి ఉన్న ప్రాముఖ్యత అంత ఇంతా కాదు. ఏడాదిలో వచ్చే 24 ఏకాదశుల్లోకెల్లా అత్యంత పవిత్రమైనది, కోటి పుణ్యాలను ప్రసాదించేది వైకుంఠ ఏకాదశి. దీనినే మనం ముక్కోటి ఏకాదశి అని కూడా పిలుచుకుంటాం. అసలు ఈ రోజున వైకుంఠ ద్వారాలు ఎందుకు తెరుచుకుంటాయి? మనం ఇంట్లో పూజ ఎలా చేసుకోవాలి? ఉపవాస నియమాలేమిటి? గుడికి వెళ్లడం తప్పనిసరి కాదా? ఈ విషయాలన్నీ ఈరోజు మనం సుదీర్ఘంగా వివరంగా తెలుసుకుందాం. పురాణగాథ. వైకుంఠ ఏకాదశి ఎందుకు? కృతయుగంలో ముర అనే రాక్షసుడు దేవతలను హింసిస్తుంటే మహావిష్ణువు అతనితో పోరాడి అలసిపోయి ఒక గుహలో విశ్రాంతి తీసుకుంటాడట. అప్పుడు విష్ణువు శరీరం నుండి ఒక శక్తి ఉద్భవించి ఆ రాక్షసుడిని సంహరిస్తుంది. ఆ శక్తినే ఏకాదశి అని పిలుస్తారు. విష్ణువు ప్రసన్నుడై ఆ రోజును అత్యంత పవిత్రమైనదిగా వరమిచ్చాడు. ఈ రోజునే శ్రీమన్నారాయణుడు వైకుంఠ ద్వారాలను తెరచి ముక్కోటి దేవతలకు దర్శనమిస్తాడు. అందుకే దీనికి ముక్కోటి ఏకాదశి అని పేరు వచ్చింది. ఇంటి వద్ద పూజా విధానం. సమయం బ్రాహ్మీ ముహూర్తంలో, అంటే తెల్లవారుజామున 4 నుండి 5 గంటల మధ్య నిద్రలేవాలి. శుభ్రత. తలస్నానం చేసి పసుపు రంగు బట్టలు ధరించడం శ్రేయస్కరం. విష్ణువుకు పసుపు ఇష్టం. పీఠం. విష్ణుమూర్తి లేదా కృష్ణుడి విగ్రహాన్ని, పటాన్ని తూర్పుముఖంగా ఉంచండి. తులసి ప్రాముఖ్యత. ఈ పూజలో తులసి దళాలు అత్యంత ప్రధానం. తులసి లేనిదే విష్ణు పూజ పూర్తి కాదు. దీపారాధన. ఆవు నెయ్యితో 2 దీపాలు వెలిగించాలి. అభిషేకం. వీలైతే పురుష సూక్తం పఠిస్తూ పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర, పంచామృతంతో విగ్రహానికి అభిషేకం చెయ్యాలి. నైవేద్యం ఏమి సమర్పించాలి? భగవంతుడు భావప్రియుడు. మన దగ్గర ఉన్నదానిలో భక్తితో సమర్పించాలి. ముఖ్యంగా పండ్లు, అరటి, యాపిల్. పెరుగన్నం, దధ్యోధనం. అయితే ఉపవాసం చేసేవారు బియ్యం వాడకూడదు కాబట్టి సగ్గుబియ్యం లేదా సామలతో చేసిన దధ్యోదనం పెట్టవచ్చు. పానకం మరియు వడపప్పు. ముఖ్యంగా తులసి తీర్థం. ఉపవాస నియమాలు. ఏకాదశి అంటే ఉప అంటే దగ్గరగా, వాసం అంటే ఉండటం, భగవంతుడికి దగ్గరగా ఉండటం. నిర్ణయం. నేడు నేను ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తున్నాను, నా మనస్సును నీపై ఉంచే శక్తిని ప్రసాదించు అని సంకల్పం చెప్పుకోవాలి. సంకల్పం. నేడు నేను ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తున్నాను, ఏ అపరాధాలు లేకుండా నా పూజను స్వీకరించు స్వామి అని ప్రార్థించాలి. నిషిద్ధం. బియ్యంతో చేసిన ఏ పదార్థాన్ని తినకూడదు. అన్నం తింటే పాపం చుట్టుకుంటుందని పురాణోక్తి. బ్రాహ్మీ ముహూర్తం. ఉదయం 4 గంటలకే నిద్రలేచి తలస్నానం చెయ్యాలి. షోడశోపచార పూజ. విష్ణు ప్రతిమకు పసుపు అలంకరించి తులసి దళాలతో పూజించాలి. ముఖ్యమైనవి: పద్మముద్ర లేదా విష్ణువుకు ఇష్టమైన పువ్వులతో అర్చన చెయ్యాలి. ఆవు నెయ్యితో అఖండ దీపాన్ని వెలిగించాలి. పద్ధతులు. నిరాహారం. కేవలం మంచినీటితో ఉండటం అంటే అత్యంత ఉత్తమం. ఫలాహారం. పాలు, ఫలాలు తీసుకుంటూ ఉండటం. ఏకభుక్తం. రాత్రివేళలో ఉప్పుడు పిండి లేదా సామలు వంటివి తీసుకోవడం. ముఖ్య నియమం: పగలు నిద్రపోకూడదు, రాత్రి జాగరణ చెయ్యాలి. ఉత్తర ద్వార దర్శనం. గుడికి వెళ్లడం తప్పనిసరి కాదా? వైకుంఠ ఏకాదశి అనగానే మనకు గుర్తొచ్చేది ఆలయాల్లో ఉత్తర ద్వారం. అర్థం: ఉత్తర దిశ మోక్షానికి ప్రతీక. ఈ రోజున ఉత్తర ద్వారం గుండా స్వామిని దర్శించుకుంటే పునర్జన్మ ఉండదని నమ్మకం. తప్పనిసరి కాదా? వెళ్లగలిగితే చాలా మంచిది. కానీ అనారోగ్యం వల్లో, ఇతర కారణాల వల్లో వెళ్లలేకపోతే బాధపడాల్సిన పనిలేదు. మీ ఇంటి గడపనే వైకుంఠ ద్వారంగా భావించి స్వామిని ధ్యానిస్తే అదే ఫలితం దక్కుతుంది. భగవంతుడు మన హృదయంలోనే ఉంటాడని మరువకండి. పఠించాల్సిన శ్లోకాలు. ఈ రోజంతా జపించాల్సిన శక్తివంతమైన మంత్రాలు. 1. విష్ణు సహస్రనామ స్తోత్రం. అత్యంత పవిత్రమైనది. ఓం నమో నారాయణాయ. అష్టాక్షరీ మంత్రం. మధురాష్టకం లేదా గోవిందనామాలు. ఏమీ రాకపోతే కేవలం గోవింద గోవింద అని స్మరించినా చాలు. ఈ రోజున పఠించాల్సిన అతి ముఖ్యమైన శ్లోకాలు. శ్లోకం 1. విష్ణు ధ్యానం. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం
విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. తాత్పర్యం: శాంతస్వరూపుడు, పాముపై శయనించినవాడు, నాభిలో పద్మము కలవాడు, దేవతలకు దేవుడు, ఈ విశ్వానికి ఆధారం, ఆకాశమంతటివాడు, మేఘం వంటి వర్ణం కలవాడు, శుభప్రదమైన అవయవాలు కలవాడు, లక్ష్మీదేవికి ప్రియుడు, కమలాల వంటి కన్నులు కలవాడు, యోగుల హృదయాలలో నివసించేవాడు, సంసార భయాలను పోగొట్టేవాడైన ఆ విష్ణుమూర్తికి నమస్కరిస్తున్నాను. శ్లోకం 2. ముక్తి మంత్రం. త్వమేవ మాతా చ పితా త్వమేవ, త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ, త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ, త్వమేవ సర్వం మమ దేవదేవ. తాత్పర్యం: ఓ దేవదేవా, నువ్వే నా తల్లివి, నా తండ్రివి, నా బంధువువు, స్నేహితుడవు, విద్యవు, సంపదవు, అన్నీ నువ్వే, నీవే నా సర్వస్వం. ఏమీ చెయ్యలేని భక్తుల కోసం 2 ముఖ్యమైన పనులు. ఒకవేళ మీకు ఉద్యోగం వల్లో, అనారోగ్యం వల్లో పూజలు, ఉపవాసాలు కుదరకపోతే ఈ 2 పనులు తప్పక చెయ్యండి. 1. తులసికోట ముందు దీపం. సాయంత్రం వేళ తులసికోట దగ్గర నెయ్యితో దీపం వెలిగించి 3 ప్రదక్షిణాలు చెయ్యండి. 2. నామస్మరణ. పనుల మధ్యలో ఉన్న మనస్సులో నిరంతరం ఓం నమో నారాయణాయ అని జపించండి. ఇది అన్ని పూజల కంటే గొప్ప ఫలితాన్నిస్తుంది. చూశారుగా, వైకుంఠ ఏకాదశి అంటే కేవలం ఉపవాసం ఉండటం మాత్రమే కాదు, మన లోపల ఉన్న అహంకారాన్ని, అంటే మురా అనే రాక్షసుడిని చంపి భగవంతుడికి మన మనస్సును సమర్పించడం. ఈ ముక్కోటి ఏకాదశి మీ అందరి జీవితాల్లో సుఖశాంతులను నింపాలని ఆశిస్తున్నాను. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఈ వైకుంఠ ఏకాదశి మీ అందరికీ మోక్షాన్ని, సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే ఇతరులకు షేర్ చేసి పుణ్యాన్ని పంచుకోండి.